హయత్ నగర్ లక్ష్మీప్రియ కాలనీ అధ్యక్షుడు మధు ఆత్మహత్య పాల్పడ్డాడు. చెక్ బౌన్స్ కేసులో బోడ యాదగిరి అనే వ్యక్తి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన వచ్చేసి ఇక్కడ ఈ కాలనీకి అధ్యక్షుడు. అయితే ఈయనకు ఇంతకుముందు ఉన్న పాత అధ్యక్షుడు యాదగిరి బోడ యాదగిరి గౌడు వాళ్ళ తమ్ముడు రమణతోని గత నెల అంటే సుమారు నెల రోజుల నుంచి ఒక బెదిరింపు కాల్స్, పోలీస్ స్టేషన్ నుంచి హెరాస్మెంటు, పోలీస్ స్టేషన్లో ఒక 2 కేసులు కూడా చేయించడం జరిగింది. ఫాల్స్ కేసులు చేయడం జరిగింది 2 కేసులు. ఆ కేసులో 16th మార్చి నుంచి కేసు అయింది. కేసు అయినాక మన మధు యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఆయన కూడా పోలీసులు వేధిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళను పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళను ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టిరు. ఈ పోలీసు వాళ్ళు బోడ యాదగిరి వాళ్ళ తమ్ముడితో కలిసిపోయి ఇలాంటి బెదిరింపు కాల్స్ కానీ ఇంత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోత్సాహం చేసిరు. వాళ్ళ బలవంతంతోనే ఇలా జరిగింది 16th నుంచి. ఇంతకుముందు ప్రెసిడెంట్ దిగిపోయిన ఆయన ఈ మనసులో ఒక కక్షపూరితంగా అది పెట్టుకొని ఫాల్స్ కేసులు చేసుకుంటా ఈ నూతన కొత్త ప్రెసిడెంట్ రజకుడు కాబట్టి ఆయన మీద ఇట్లాంటి అలిగేషన్స్ తీసుకొచ్చి కేసుల ద్వారా ఆయనను ఇలాంటి పరిస్థితి తీసుకురావడానికి కారణం బోడ యాదగిరి రమణ వాళ్ళ తమ్ముడు.